హలో అండి. వెల్కమ్. 10+5 ఎంత? ఆన్సర్ చెప్పారు కదా 15 అని. ఎలా చెప్పారు? ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. నేను 10+5 అని చెప్పంగానే మీ చెవులు నరేష్ 10+5 అని అడిగాడు ఏంటో అని చెప్పి ఆ క్వశ్చన్‌ని మీ చెవులు మీ థాట్స్ కింద మారుస్తాయి. ఆ థాట్స్ ఏమవుతాయి అంటే మీ బ్రెయిన్‌లో ఒక మెమరీ లాగా స్టోర్ అవుతుంది. ఏ టెంపరరీ మెమరీ. అంతేగాని నేను అడిగిన ఈ క్వశ్చన్‌ని మీరు లైఫ్ లాంగ్ గుర్తుంచుకోరు కదా! ఆ క్షణానికి, ఆ టైంకి గుర్తుంచుకుంటారు. సో, టెంపరరీగా నేను అడిగిన క్వశ్చన్ మీ బ్రెయిన్‌లో స్టోర్ అవుతుంది. యాస్ ఎ మెమరీ. ఆ తర్వాత మీ బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. యెస్ 10+5 నాకు తెలుసు 10+5 = 15. వితిన్ సెకండ్స్‌లో మీరు మీ నోటి ద్వారా దాన్ని బయటకి చెప్తారు 15 అని. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీ బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాగానే పనిచేసింది ఇప్పుడు. 10+5 అని నేను అడగంగానే మీ థాట్స్ వాటిని గ్రాబ్ చేసుకున్నాయి. మీ ఆలోచనలు 10+5 అనే క్వశ్చన్ని తీసుకున్నాయి. థాట్స్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్. x = 10, y = 5. సో ఇట్లా ఆ థాట్స్ నేను అడిగిన వేరియబుల్స్ని తీసుకుని వాటిని మీ బ్రెయిన్లో ఉన్న మెమరీలో టెంపరరీగా స్టోర్ చేసినాయి. స్టోర్ చేసిన తర్వాత మీ బ్రెయిన్ ఏం చేసిందంటే మీ బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ CPU. 10+5 = 15 అని మీ బ్రెయిన్ మీకు చెప్తుంది. అండ్ మీ మౌత్ మీ నోరు 10+5 = 15 అనే అవుట్పుట్ని బయటకు చెప్తుంది. ఇది ఒక సిస్టమాటిక్గా ఎలా జరుగుతుంది? ఒక కంప్యూటర్ లాగానే అచ్చం ఒక కంప్యూటర్ లాగానే మన బ్రెయిన్ వర్క్ చేస్తుంది. అంటే ప్రోగ్రామింగ్ అనేది మనకు కొత్త కాదు. మన బ్రెయిన్ తరతరాలుగా ఎప్పటి నుంచో మనం పుట్టిన దగ్గర నుంచి మన బ్రెయిన్ ఎన్నో ఈవెంట్స్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని డెలివర్ చేస్తుంది. ఇన్పుట్ని తీసుకుంటుంది, అవుట్పుట్ని ఇస్తుంది. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ మనల్ని అడిగితే మన బ్రెయిన్ ప్రాసెస్ చేసి మన నోటి ద్వారా బయటికి అవుట్పుట్ ఇస్తాము. సో మనకి ప్రోగ్రామింగ్ అనేది కొత్త కాదు. మనకి ప్రాసెస్ చేయడం అనేది ఒక ఏలియన్ లాంగ్వేజ్ అయితే కాదు. అయితే ఇక్కడ పైథాన్ అనే పేరు గల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు నేర్చుకోవాలని ఆశపడుతుంటే మీ బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే ఇది ఒక కొత్త లాంగ్వేజ్, ఇది ఒక కొత్తది, నీకు ఎప్పుడూ తెలియదు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు దాని జోలికి వెళ్ళలేదు అని చెప్పి నిన్ను భయపెడుతుంది. నీ బ్రెయిన్ కొత్త ప్యాటర్న్స్ని, కొత్త సింటాక్సెస్ని నీ బ్రెయిన్ రెసిస్ట్ చేస్తుంది. అది సర్వసాధారణం. కొత్త టెక్నాలజీ కానీ కొత్త విషయాన్ని కానీ నీకు తెలియని విషయాన్ని బ్రెయిన్ నీకు ఎప్పుడు కూడా ఏంటంటే భయపెడుతుంది. బట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే అలా కాదు, నేను చెప్పిన మాట విను, నేను ఒక 30 days నేను దీన్ని నీకు నేర్పుతాను అని చెప్పి నువ్వు నీ బ్రెయిన్ని ట్యూన్ చేసి నీ బ్రెయిన్కి టీచ్ చేయాలి. యూ హ్యావ్ టు టీచ్ యువర్ బ్రెయిన్ అబౌట్ దిస్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ ఈజ్ లైక్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. చాలా సింపుల్ లాంగ్వేజ్ అని అందరూ అంటారు, అది నిజం. చాలా సింపుల్ లాంగ్వేజ్. x = 10, y = 5. జస్ట్ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ని ఎట్లా స్టోర్ చేస్తారు అంటే అంతే. x = 10, y = 5. లైక్ మ్యాథమెటిక్స్. మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ నేర్చుకుంటాం కదా. x = 10, y = 5. వేరియబుల్స్ని స్టోర్ చేస్తాం. సో లైక్ దట్ చాలా సింపుల్ లాంగ్వేజ్. సో ఇక్కడ మీకు తెలిసిన పాయింట్ ఏంటంటే యువర్ బ్రెయిన్ ఆల్రెడీ వర్క్స్ లైక్ ఏ కంప్యూటర్. ప్రోగ్రామింగ్ జస్ట్ టీచర్స్ ఇట్ ఏ న్యూ లాంగ్వేజ్. బ్రెయిన్కు కొత్త లాంగ్వేజ్ని మీరు నేర్పాలి. డెఫినెట్గా నేర్చుకుంటుంది. ఒక 30 days అయితే కేటాయించండి. స్లోగా నేర్చుకోవాలి. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు స్లోగా నేర్చుకోండి. మీ బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది చాలా చక్కగా. వెంటనే 1 dayలోనే నాకు ఫుల్ ప్రోగ్రామింగ్ రావాలి అంటే కుదరదు. స్లోగా నేర్పండి. స్లోగా నేర్చుకోమని చెప్పండి మీ బ్రెయిన్కి. ట్యూన్ చేయండి. నేను నిన్ను ఎక్కువ కష్టపెట్టను, స్లోగా ఇన్పుట్ ఇవ్వండి. దెర్ ఇస్ నో డిఫికల్ట్ కోడింగ్ అనేది కష్టం కాదండి. జస్ట్ ఏంటంటే అది మనకు తెలియదు అంతే. అట్లానే ఫీల్ అవ్వండి. నెక్స్ట్, మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత 1-2 ప్రోగ్రాములు రాయంగానే మీకు చిరాకు వస్తుంది. డెఫినెట్గా ఎర్రర్స్ వస్తాయి. మీరు రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మీకు ఎప్పుడు ఆ రెడ్ కలర్లో మీకు ఎర్రర్ అని కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా డిమోటివేట్ అవుతాం.
ఎర్రర్స్ ఆర్ లైక్ బూస్టర్స్ టు యువర్ బ్రెయిన్ అనమాట. మీ బ్రెయిన్ అప్గ్రేడ్ అవ్వటానికి హెల్ప్ చేసే బూస్టర్స్ లాంటివి ఈ ఎర్రర్స్. సో యూ మస్ట్ రెస్పెక్ట్ ఎర్రర్స్ అనమాట. ఎర్రర్స్ రావాలి ఖచ్చితంగా, వస్తేనే మీ బ్రెయిన్ అప్గ్రేడ్ అవుతుంది, మీ బ్రెయిన్ కొత్తదని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం సింటాక్స్ని, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింటాక్స్ని మనము మెమరైజ్ చేస్తాం, కోడింగ్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాం. అట్లా బ్రెయిన్ని ట్యూన్ చేయొద్దు, ఈ సింటాక్స్ని నువ్వు నేర్చుకో అని ట్యూన్ చేయొద్దు. మీకు లాజిక్ అర్థం కావాలి. లాజిక్ అంటే ఏంటి? లాజిక్ అనేది మనందరికీ తెలుసు. మన డైలీ లైఫ్లో లాజిక్ని చూస్తూనే ఉంటాం. ఒక లాజిక్ని బేస్ చేసుకొని మనము జీవిస్తూ ఉంటాం. ఉదాహరణకి మంచి ఎండాకాలంలో మనల్ని ఫ్యాన్ వేసుకోమని ఎవ్వరు చెప్పక్కర్లేదు. మన రూమ్లోకి రాగానే మనకి చెమటగా అనిపిస్తుంది, వెంటనే వెళ్ళి ఫ్యాన్ వేస్తాం. సో ఇదొక లాజిక్, ఇదొక ఫ్లో అనమాట. ఇది మన డైలీ లైఫ్లో ఇన్బిల్ట్గా ఉంటుంది. దేని తర్వాత ఏది చేయాలి అనేది ఒక ఫ్లో, ప్రతి పనికి ఒక ఫ్లో ఉంటుంది. గమనించండి మీ డైలీ లైఫ్ని. నిన్న జరిగిన దాన్ని మీరు గమనించండి. నిన్నటి రోజులు మీరు ఎలా జీవించారు, ఎట్లా మీ ఫ్లో ఎలా ఉంది, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉన్నాయా? ఉదాహరణకి మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీరు షాప్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేయగలరు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేవు, ఒక ఫ్రెండ్ అని రిక్వెస్ట్ చేస్తారు, ఎల్స్ కండిషన్. సో ఇట్లా మీకు తెలియకుండానే మీ లైఫ్లో ఎన్నో ఇఫ్ ఎల్స్ కండిషన్లు ఉన్నాయి. అట్లాగే ఫర్ లూప్ ఉంటుంది మీ లైఫ్లో, వైల్ లూప్ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ లైఫ్లో, వాట్ ఈజ్ యువర్ ఫర్ లూప్, వాట్ ఈజ్ వైల్ లూప్, వాట్ ఈజ్ యువర్ ఇఫ్ ఎల్స్ కండిషన్. సో ఇట్లా మీ డైలీ లైఫ్లోనే మీకు తెలియకుండానే ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మీ బ్రెయిన్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, డేటాను తీసుకుంటూ ఉంటుంది, డెలివర్ చేస్తూ ఉంటారు. ప్రోగ్రామింగ్ అనేది మీకు కొత్త కాదు, జస్ట్ మీకు తెలియదు అంతే. అండ్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి, దాన్ని డీబగ్ చేయాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ChatGPT, క్లౌడ్, జెమినాయ్, ఇట్లా రకరకాల ఈ LLMs మనకు ఉన్నాయి. అవి చాలా హెల్ప్ చేస్తాయి మన ప్రోగ్రామింగ్లో. సో మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి వాటిని యూజ్ చేసుకోండి. మీరు నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా దాన్నే ప్రోగ్రామ్ రాయమని అడగవద్దు. మీరేం చేయాలి అంటే, నేను ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను, నాకు నువ్వు ప్రోగ్రామ్ రాసి పెట్టద్దు, నేను ప్రోగ్రామింగ్ నా అంతటా నేను రాయడానికి నేను ఏం చేయాలి చెప్పు అని మీరు ChatGPT కానీ, జెమినై కానీ, క్లౌడ్ కానీ, ఏ LLM కూడా మీరు అడగండి. అది స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ నువ్వు నీ అంతటా నువ్వే ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు అని చెప్పి మీకు సలహా ఇస్తుంది. మీకు నచ్చింది అనుకోండి, ఫాలో అవ్వండి 10 to 15 days. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒకరోజు రాసి ఇట్లా కాదు, ఒక 15-20 days to 30 days ఒక లాంగ్వేజ్ మీద కూర్చొని డైలీ ఒక 1 hour రాయండి సంథింగ్. అండ్ సో ఇక్కడ కన్సిస్టెన్సీ ఏంటంటే, మీ బ్రెయిన్ని చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. డైలీ కన్సిస్టెంట్గా మీరు రాస్తూ ఉంటే, ఓకేనా? సో ఈ టిప్స్ అన్ని కూడా మీరు ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి. అట్లాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రోగ్రామింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఒక మోటివేషన్ అనేది వాళ్ళకి డెఫినెట్గా వస్తుందని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ.